హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 10లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ మీద గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిందనే కంటే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అన్న కరెక్టే. ఎందుకంటే వాళ్ళు చేజేతులారా మ్యాచ్ని బంగారు పళ్ళెంలో వాళ్ళకి సమర్పించారు. టాస్ గెలిచారు. మొట్టమొదటిసారి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మొట్టమొదటిసారి ఈ ఐపీఎల్లో టాస్ గెలిచిన టీము ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. గుడ్ డెసిషన్. ఒక పాజిటివ్ ఇంటెంట్తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెడదాం, మన బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. సో స్కోర్ బోర్డ్ ప్రెషర్ నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, ఎవరు టాస్ గెలిచినా ముందు అదే చేస్తారని చెప్పి. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా అదే అన్నాడు, నేను టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసినవాడిని. వెరీ బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్, డే మ్యాచ్. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ మీరు చాలా మ్యాడ్నెస్తో క్రేజీ బ్యాటింగ్ చేస్తారు. క్రేజీ బ్యాటింగ్ చేస్తారు, కరెక్టే. బట్ దేర్ షుడ్ బీ సమ్ మెథడ్ ఇన్ దట్ మ్యాడ్నెస్ కదా. కొంచెం మెథడ్ ఉండాలి. వికెట్లు పడినప్పుడైనా కాస్త నెమ్మదించాలి. ఆ నెమ్మదించడం కానీ తగ్గడం కానీ తెలియదు. తగ్గేదేలా ఎక్కడ అసలు. ప్రతి ఒక్కరూ రావడం, బ్యాట్ ఊపడం. ఇందాక ఎవరో మిత్రుడు ఫోన్ చేశాడు, బాల్ స్వింగ్ అయినట్టుంది. బాల్ ఏమి స్వింగ్ కాలేదు, బ్యాట్ ఎక్కువ స్వింగ్ చేశారు, బ్యాట్ ఎక్కువ ఊపారు. ఆ బ్యాట్ ఊపుడు ఎంత అయిపోయిందంటే టూ మచ్ అయింది. దెర్ వాజ్ నో స్వింగ్ ఎట్ ఆల్ ఫర్ ద బౌలర్స్ ఏంటంటే మనం కోర్స్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అని మనం అంటున్నాం, కానీ వీ హ్యావ్ టు గివ్ ఫుల్ క్రెడిట్ టు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 మ్యాచ్ గెలిచారు. అండ్ దే ఆర్ ఓన్లీ ది సెకండ్ టీమ్ టు హ్యావ్ 2 wins. అన్బీటెన్ టీమ్స్ ఒకటి ఆర్సీబీ, వీళ్ళు నెక్స్ట్. ఇప్పుడు ఈ 2 winsతో వాళ్ళు టేబుల్ టాపర్గా అయితే లేరు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. బట్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో 2 టీమ్స్ అన్బీటెన్గా ఉన్నాయి. 2 టీమ్స్లో వాళ్ళు వీరొకరు. అండ్ దే ఆర్ వెరీ వెరీ ప్రొఫెషనల్ ఇన్ దేర్ బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఎస్పెషలీ ఫీల్డింగ్ ఆల్సో. ఫీల్డింగ్ కూడా బ్రిలియంట్ ఫీల్డింగ్. ముఖ్యంగా రన్అట్, అభిషేక్ శర్మ రన్అట్ ఇన్ ది ఇన్నింగ్స్, అది బ్రేక్స్ వేసింది. సో అదే కాకుండా మంచి మంచి క్యాచ్లు కూడా పట్టారు. సో దే ఆర్ బ్రిలియంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్. సో వాళ్ళ స్ట్రాటజీ బాగుంది, ఆ ప్లాన్స్ ఉన్నాయి, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎల్ఎస్జీ కూడా చేసినట్టుగానే చేశారు. ఎల్ఎస్జీ కానీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది, వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు బ్యాట్ ఊపుతారు. మనం ఏంటంటే వాళ్ళ మ్యాచ్అప్స్ ఉంటాయి కదా ఇండివిజువల్. ఇప్పుడు ట్రావిస్ హెడ్ అనుకోండి, బౌన్సర్ లేస్తూ పోతుంది, ఏదో ఒక బౌన్సర్ దొరికేసాడు అలాగే. సో అదే రకంగా వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వీక్నెస్ కూడా చూసుకోకుండా దే విల్ జస్ట్ గో ఫర్ దర్ షాట్స్. ప్రతి బాల్కి 6 కొట్టాలని చూస్తారు, 300 చేయాలని చూస్తారు. 300 చేయాలని మీరు ముందే డిసైడ్ అయిపోయి మీరు బరిలోకి దిగితే ఏమవుతుంది, దాంట్లో సగం వస్తుంది. సో అదే వచ్చింది, 163 మాత్రమే వచ్చింది. దే కుడ్ నాట్ ఈవెన్ కంప్లీట్ దర్ 20 overs. ఇంకా 8 balls మిగిలి ఉండగానే దే హ్యావ్ ఫినిష్ దర్ ఇన్నింగ్స్. సో 300 కోసం మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే విల్ గెట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్. సో అదే జరిగింది. అండ్ మీరు సూసైడ్ స్క్వాడ్ అనే మాట వింటారు కదా, ఇంకొక మాట ఉంది ఇంగ్లీష్లో, కామికాజ్ కిడ్స్ అని. ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జపాన్ మీద దాడి చేయడానికి ఇలాంటి సూసైడ్ స్క్వాడ్స్ వెళ్ళేవి. అలాంటి సూసైడ్ స్క్వాడ్లా ఉన్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వస్తారు, బ్యాట్ ఊపుతారు, అవుట్ అయిపోతారు. వాళ్ళ కెప్టెన్ కూడా అదే పని చేశాడు. ప్యాట్ కమిన్స్ అక్కడ చేయాల్సింది ఏంటంటే యాజ్ కెప్టెన్ అతను అవతల పక్క అనికేత్ వర్మ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, అతనికి సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి అతను కూడా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. ఎవ్రీబడి ప్లేస్ ద బాల్ ఇన్ ద ఎయిర్. 4 మర్చిపోయారు, 6 కొట్టాలి. 6 కొట్టడానికే ఉన్నాము. ప్రతి ఒక్కరు బాల్ని గాల్లోకి లేపుతారు, క్యాచ్లు ఇస్తారు. అండ్ ఢిల్లీ హ్యాస్ టేకెన్ మోస్ట్ ఆఫ్ దోస్ క్యాచెస్. సో ఇట్ వాస్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్. వరుసగా రెండోసారి ఎల్ఎస్జీతో ఇలా చేశారు, ఇక్కడ అదే చేశారు. సో ఎల్ఎస్జీతో కనీసం 190 చేశారు. ఫుల్ 20 overs దే వర్ ఏబుల్ టు కంప్లీట్. ఇక్కడ అది కూడా చేయలేదు. వెరీ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్, చిన్న గ్రౌండ్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ దేర్ ఫేవర్. అయితే మాత్రం మీరు యూ హ్యావ్ టు చూస్ ద రైట్ బాల్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుంటే బాగుండేది. ఒక్కరైనా నిలబడి ఉంటే బాగుండేది. అనికేత్ వర్మ ఇప్పుడు మ్యాచ్లో 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంత ఘోరమైన ఓటమి, 4 ఓవర్లు మిగిలి ఉండగా 7 వికెట్ల తేడాతో ఓడిపోయారు, బాగానే ఉంది. కానీ 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఇది బ్యాటింగ్ ఆఫ్ అనికేత్ వర్మ జమ్. లాస్ట్ ఇయర్ నితీష్ రెడ్డి ఎలా దొరికాడో ఈసారి అనికేత్ వర్మ అలా దొరికాడు. అండ్ అతను కొట్టే 6లు నిజంగా బ్రెత్ టేకింగ్. స్ట్రైట్ కొడతాడు. మోస్ట్ ఆఫ్ ది 6s హిట్ స్ట్రైట్గా సైడ్ స్క్రీన్కి గురి పెడతాడు. అతను ఆడే తీరు, అతని పవర్, యంగ్స్టర్ అతను జనరేట్ చేసే పవర్. అండ్ హీస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నాకు 73 ఎంతో చేశాడు, 180 స్ట్రైక్ రేట్. అతను కనుక ఇంక 2 ఓవర్లు ఉంటే 190, 200 వచ్చిండే. సో హీ వాస్ ఎక్సెప్షనల్. సో అతను బ్యాటింగ్ మరొకసారి 6 6లు కొట్టాడు.
అతని బ్యాటింగ్ దట్ ఈస్ బిగ్ ప్లస్ ఫర్ దట్. వాట్ మ్యాచ్ ఓడిపోయినా సరే మనకి లాస్ట్ మ్యాచ్లోనే ఒక గ్లిమ్స్ చూసాం అతని నుంచి. లాస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ 5 సిక్స్లు కొట్టాడు. ఈసారి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈజ్ ది టాప్ స్కోరర్ ఇన్ ఆన్ బోత్ సైడ్స్. ప్లస్ కొత్త కొరాడు జిషాన్ అన్సారీ ఈజ్ ఎక్సెప్షనల్. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఓవర్లో వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ మొత్తం 3 వికెట్లు తీశాడు. సో అతను కూడా చాలా ఇంప్రెసివ్గా తన డెబ్యూ చేశాడు. సో ఇద్దరు యంగ్స్టర్స్ అన్క్యాప్ ప్లేయర్స్ మినహాయిస్తే బిగ్ నేమ్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ మధ్య టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్. ట్రావిస్ హెడ్ తన పార్ట్నర్ వైపు చూడకుండానే పరిగెత్తున్నాడు. అండ్ అభిషేక్ శర్మ అక్కడ రన్ ఉంది, కానీ అతను ఒక హెసిటేట్ చేశాడు. 2 సార్లు హెసిటేట్ చేశాడు, ఒకసారి కాదు. దానివల్ల దెర్ వాజ్ ఎ స్ట్రైట్ డైరెక్ట్ హిట్ ఫ్రమ్ విప్రజ్ నిగమ్ అండ్ హీ వాజ్ అవుట్, రన్అవుట్. సో స్టార్టింగ్లోనే వికెట్ పడింది. అండ్ తర్వాత అది ప్రాబ్లం కంటిన్యూ. ఇషాన్ కిషన్ వచ్చాడు, బ్యాట్ ఊపుతారు కదా, ఊపాడు. డీప్ బ్యాక్వర్డ్ బౌండరీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు స్టార్క్ బౌలింగ్లో. స్టార్క్ అండ్ సన్ రైజర్స్ వీళ్ళిద్దరి మధ్య, స్టార్క్ గురించి తెలుసు వీళ్ళకి. ఫైనల్లో, లాస్ట్ ఇయర్ ఫైనల్లో స్టార్క్ దెబ్బతీశాడు. అంతవరకు బాగా బౌలింగ్ చేయని వాడు 3 ఓవర్లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇచ్చాడు. 2 వికెట్ పవర్ ప్లేలను తీశాడు. అభిషేక్ శర్మను అవుట్ చేసేటప్పుడు రాహుల్ త్రిపాఠిని అవుట్ చేశాడు. సో స్టార్క్ బౌలింగ్ జాగ్రత్తగా ఆడుకోవాలి. అది ఎవరైనా చేయాల్సిన పని, ఎవరైనా జనరల్గా చేసే పని లేదు. మేము స్టార్క్ బౌలింగ్నా కొడతాము, ఎవరినైనా మా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం, ఎవరు బౌలింగ్లో అయినా మేము బ్యాట్ ఊపుతూనే ఉంటాం. సో అలా బ్యాట్ ఊపాడు, ఇషాన్ కిషన్ అవుతాడు. అండ్ ది మోస్ట్ అట్రాషియస్ షాట్, దారుణమైన షాట్ ఎవరిదంటే నితీష్ కుమార్. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు. సెకండ్ బాల్కి స్టార్క్ పెద్ద షాట్, గ్లోరీ షాట్ ట్రై చేశాడు. నా హోమ్ గ్రౌండ్, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనుకున్నాడు. అది 0 అయిపోయింది. సో నితీష్ రెడ్డి డిసప్పాయింటింగ్, బట్ వెరీ డిసప్పాయింటింగ్. చాలా రెక్లెస్ షాట్, టోటల్లీ రెక్లెస్ షాట్. నితీష్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతని గురించి మనం ఏమనుకున్నాం, ఈజ్ ఏ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్. చాలా మెచ్యూర్డ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో చూసాం మనం, తర్వాత లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూసాం. కానీ అతను ఫస్ట్ వచ్చి రావడంతోనే సెకండ్ బాల్కి అలాంటి పెద్ద షాట్ కొట్టడం ఏంటి? దట్ వాస్ నాట్ డన్ ఎట్ ఆల్. దట్ వాస్ నాట్ డన్. అలా పడుతున్నాయి, మీకు వికెట్లు పడుతూనే ఉన్నాయి. అండ్ ట్రావిస్ హెడ్ స్టార్క్ లాస్ట్ ఓవర్లో అతను ఒక షార్ట్ బాల్ వేసాడు, దాన్ని వదిలేస్తే పోయేది. యూ కెన్ ఎఫోర్డ్, ఎందుకంటే అది స్టార్క్కి థర్డ్ ఓవర్ లాస్ట్ స్పెల్. సో అక్కడే అతనికి బోల్డన్ని వికెట్లు ఇచ్చేశారు. సో స్టార్క్కి అడ్డంగా దొరికిపోయారు. 3 వికెట్లు పవర్ ప్లేలో స్టార్క్ వేసిన 3 ఓవర్లో 3 వికెట్లు సమర్పించుకున్నారు, ఒక రన్అవుట్. సో పవర్ ప్లేలోనే పవర్లెస్ అయిపోయారు. ఆ తర్వాత దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ మన క్లాసన్ అండ్ అనికేత్ మధ్య. అనికేత్ కాస్త ఎర్లీగా వచ్చాడు, అది క్లాసన్ కంటే ముందు వచ్చాడు, అది ఇంకా అతనికి ఉపయోగపడింది. ఇద్దరి మధ్య డబుల్ క్విక్ టైంలో 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దే ఆర్ లుకింగ్ గుడ్. సరే ఇది ఎంతవరకు ఉంటుందో, ఎందుకంటే బ్యాటింగ్ ఉంది అనుకుంటే మరి క్లాసన్ కూడా, అతను కూడా పెద్ద షాట్ కొట్టిపోయాడు. క్లాసన్ అలాగే ఆడతాడు, ఓకే, క్లాసన్ కొట్టగలడు కూడా 6లు, బట్ ఈ స్కోర్డ్ సమ్ 30 odd runs ఇన్ గుడ్ స్ట్రైక్ రేట్, ఓకే బాగానే ఉంది. తర్వాత వచ్చిన వాళ్ళు అభినవ్ మనోహర్ వరుసగా 3వ ఫెయిల్యూర్. అభినవ్ మనోహర్ ఫామ్లో లేడు. ఫస్ట్ 2 మ్యాచ్లో 0-2 అతని స్కోర్స్. ఇక్కడ కాస్త నెమ్మదిగా ఆడాలి కదా. అవతల అనికేత్ వర్మకి సపోర్ట్ ఇస్తే చాలు కదా. స్ట్రైక్ సింగిల్ తీసుకో అనికేత్ వర్మకి. అనికేత్ వర్మ హిట్టింగ్ బౌండరీస్ అట్ విల్, 4లు 6లు ఎడాపెడా బాదుతున్నాడు. సింగిల్ తీసుకో, అతను స్ట్రైక్, అది కదా చేయాల్సింది. లేదు నేనే కొడతాను 6లు, అతను ఒకటి. తర్వాత ప్యాట్ కమిన్స్ అదే బాటలు పెట్టాడు. వెయ్యాన్ మల్డన్ తీసుకొచ్చారు, అతను కూడా అదే పరిస్థితి. జాంపా కాదు, ఇతనైతే బ్యాటింగ్ కూడా చేస్తాడు, సౌత్ ఆఫ్రికన్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, అతను ఒకటి. సో 163 మాత్రమే. స్టార్క్ కేమ్ బ్యాక్ అండ్ గాట్ 2 more wickets, 5 for 35 అతని ఫిగర్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ కుల్దీప్ యాదవ్, నాట్ టు ఫర్గెట్ కుల్దీప్ యాదవ్, బౌల్డ్ బ్రిలియంట్లీ. బ్యాక్ ఎండ్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు, ఇంక్లూడింగ్ ది వికెట్ ఆఫ్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ అనికేత్ వర్మ. సో అక్కడ స్పిన్నర్స్ కూడా కొంత గ్రిప్ ఉంది, అక్కడ గ్రిప్ ఉంది, టర్న్ ఉంది. విప్రజ్ నిగమ్ వాజ్ రిప్పింగ్ ద బాల్ లైక్ ఎనీ, టర్నింగ్ ద బాల్ క్వైట్ అ లాట్. అక్షర్ పటేల్ వెంట్ ఫర్ రన్స్ అనికేత్ వర్మ బౌలింగ్లో, బట్ స్టిల్ దే బౌల్డ్ బ్రిలియంట్లీ. చాలా ముఖేష్ కుమార్ బౌల్డ్ వెల్. అంటే వాళ్ళు ఆ బౌన్సర్లు, యార్కర్స్ పర్ఫెక్ట్గా ఫస్ట్ స్పెల్లో వీళ్ళకి పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇవ్వకూడదు. దానికి వాళ్ళు దే కేమ్ విత్ ఎ స్ట్రాటజీ అండ్ సక్సీడెడ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. ఆ వైడ్ యార్కర్స్ వేశారు. మొత్తం మీద వాళ్ళు చాలా చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వచ్చారు. 163కి రెస్ట్రిక్ట్ చేశారు. 163 వాజ్ నాట్ ఎనఫ్ అగేన్స్ట్ ఎనీ సెట్. వీళ్ళకి ఎప్పుడైతే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్, బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వచ్చింది. దట్ మ్యాన్ ఫ్యాఫ్ డూ ప్లెసీ 40 ఏళ్ళు
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. అతను మంచి క్యాచ్ పట్టాడు, బ్రిలియంట్, మంచి ఫిట్గా ఉన్నాడు, క్విక్ బిట్వీన్ ద వికెట్స్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. అండ్ అతను చాలా క్విక్గా ఒక హాఫ్ సెంచరీ, 180 స్ట్రైక్ రేట్ ఎంతో చేశాడు. మరోవైపు జే ఫ్రేజర్ మెక్గవర్ ఒక స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. టైమింగ్ అవ్వట్లే, అన్ని మిస్ టైం చేస్తున్నాడు, స్ట్రైక్ రేట్ డౌన్ అయింది. మధ్యలో వాళ్ళ మెంటర్ కెవిన్ పీటర్సన్ వచ్చి అతనికి మంచి ఒక క్లాస్ పీకాడు భయంకరంగా. మనకి ఎలా అనిపించిందంటే మన ఎల్ఎస్జి ఓనర్ లాగా అనిపించింది. సో అతన్ని దానికి ఒక భాష్యం చెప్పాడు మన అంబటి రాయుడు. ఏంటి అలా ప్లేయర్ని అంత అలా అంటే ఎలా మధ్యలో అక్కడ మధ్యలో కరెక్టే, అంబటి రాయుడు చెప్పింది ఆ మాట కరెక్టే, చాలా ఎక్కువ ఇచ్చాడు. కానీ తర్వాత ఒక 2 బౌండరీలు కొట్టాడు, బట్ హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. బట్ అప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఒక 70-80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేసింది. దట్ సెటిల్ ద ఇష్యూ. తర్వాత అభిషేక్ పరల్ వచ్చాడు, అతను ఒక మంచి నాకాడి చివరి దాకా నిలబడ్డాడు. అండ్ కేఎల్ రాహుల్ కేమ్, అండ్ కేఎల్ రాహుల్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ హరీ. వచ్చాడు, 2 4లో ఒక 6 కొట్టాడు, 300 స్ట్రైక్ రేట్, అంత వేగంగానే వెళ్ళిపోయాడు, స్వీప్ చేయబోయాడు. అండ్ ఈ వాజ్ బౌల్డ్ రౌండ్ ద లెగ్స్ కొంచెం అది ఎక్స్పెక్ట్. బట్ జిషన్ అన్సారీ గాట్ ఆల్ దోస్ వికెట్స్. సో దట్ వాస్ అన్సారీ 3 వికెట్లు తీయడం అదొక్కటే ప్లస్ పాయింట్ బౌలింగ్ విషయంలో. మిగతా అంతా కూడా మొత్తం టోటల్ డిజాస్టర్. ఫర్ ప్యాట్ కమిన్స్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, షమీ వెంట్ ఫర్ రన్స్, ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. సో ఈజీగా ట్రిస్టన్ స్టబ్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దే ఫినిష్డ్ టార్గెట్. సో ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచేశారు సన్ రైజర్స్. ఇలా సూసైడ్ స్క్వాడ్ లాగా ఆడితే, మీరు లాస్ట్ మ్యాచ్లో లాగా ఆడితే ఎట్లా కుదురుతుంది? కనీసం ఒకరు బాగా ఆడుతున్నారు, మరొకరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కేఎల్ రాహుల్ లాంటి మనం అనుకున్న కేఎల్ రాహుల్ కూల్గా ఆడతాడు. సో అలా కేఎల్ రాహుల్ లాంటి ఒక ప్లేయర్ కావాలి వాళ్ళు. మరి సచిన్ బేబీకి ఇస్తారా, ఎవరికి రోల్ ఇస్తారో నాకు అర్థం కాదు. అభినవ్ మనోహర్ ప్లేస్లో ఎవరినో ఒకరిని, కమిందో మెండిస్, సంబడి హూ కెన్ ప్లే. అంటే ఒక ఎండ్లో వాళ్ళు ఒక నిలబడితే, అవతల ఎండ్లో మీరు ఇలాగా యూ కంటిన్యూ దిస్ హరాకిరి, మీరు ఇలాగే బ్రహ్మాండమైన భారీ షాట్లు కొట్టుకుంటా మీరు కంటిన్యూ చేయండి. ఒక ఎండ్లో ఒకరు నిలబడితే బాగుంటుంది. నిలబడితే ఏదో వాళ్ళ స్ట్రాటజీలో కొంత మార్పు చేయాలి. ఇలాగా మీరు అంతా 5th గేర్లోనే ఆడుతూ ఉంటే, మీరు గేర్ ఒకసారి యూ హ్యావ్ టు రన్ ఇన్ ఫస్ట్ గేర్. అది అంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు.